హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్ తీసుకుని అందులో వాటర్ వేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఎగ్స్ అన్ని ఉడకబెట్టేసేయాలి. ఉడకబెట్టేసిన తర్వాత షెల్ అయితే సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుని అందులో సాల్ట్, జీలకర్ర పొడి, మసాలా పొడి, నెక్స్ట్ కొద్దిగా కారం వేసి చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసి సో ఈ పిండిని అయితే కొద్దిగా మనకి పల్చగా వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి కొద్దిగా తిని సోడా వేసి ఇప్పుడు మళ్ళీ ఈ శనగపిండిని అయితే బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి చూసారా, వాటిని కొద్దిగా ఆయిల్లో రోస్ట్ చేసి తర్వాత వీటిని ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్న శనగపిండి ఉంటే చూసారా, అందులో అయితే కలిపేసి సో వేడిగా మరుగుతున్న ఆయిల్లో ఈ ఎగ్స్ అయితే వేసేసేయాలి. సో ఈ ఎగ్స్ అన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇవి టేస్ట్ రావడానికి మనం దీనికోసం అయితే చాట్ తయారు చేసుకోవాలి. చాట్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇంకా చూడకపోతే చూసేయండి. సో గోల్డెన్ కలర్లో బాగా వేయించుకున్న తర్వాత ఎగ్ బజ్జీని చూపిస్తున్న విధంగా అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చాట్ ఉంటుంది చూసారా, ఆ చాట్ అయితే చూపిస్తున్నట్టు వేసేసేయండి. తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దీంతో పాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి లెమన్ పిండుకుని కావాలంటే కొద్దిగా కారపొడి జల్లుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. మీలో ఎంతమందికి ఎగ్ బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.